బనకచెర్లకు గోదావరి నీళ్లు తరలింపు మీద బుధవారం నాడు కాంగ్రెస్ సర్కారు ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టింది కదా. హాగో దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి మాజీ మంత్రి హరీష్ రావు గట్టి కౌంటర్లు ఇచ్చిండు. ఆ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. తెలంగాణ నుంచి పోతున్న గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చేదేలే అన్నట్టు కాంగ్రెస్ సర్కారు కొట్లాడు మంచిగానే ఉన్నది, కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ ను తప్పుడు తోవల నడిచేటట్టు చేస్తున్నాడని హరీష్ రావు ఫైర్ అయిండు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద ఏమన్నాడు ఈనుండ్రి. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇన్నరా ఆగో అట్లున్నదట అలా వ్యవహారము. ఇక ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ కిందికి వస్తుందని ఆఫీసర్లను అడిగిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. దాని మీద ఏమన్నాడు ఈనుండ్రి. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు, నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు. ముఖ్యమంత్రికి అన్ని తెలవాల్సిన పని లేదు. బుక్కులల్లా ఇంటర్నెట్లల్లా చూసి తెలుసుకోవాలి, లేకుంటే ఆఫీసర్లను అడిగి తెలుసుకోవాల్సింది. అది కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు చేయాలి. అంతేగాని కెమెరాల ముంగట తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండి ఏం తెలవనో తిరిగా ఆఫీసర్లను అడిగితే పరువు పోదా? నీ పరువే కాదు రాష్ట్రం పరువు తీసినోనైనావు అన్నట్టు ఇజ్జత్ తీసిండు రేవంత్ రెడ్డిది హరీష్ రావు. ఇక నల్లమల్ల అడవుల ముచ్చట మీద మాట్లాడుకుంటా కదా, నల్లమలకి వచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా. ఇక నల్లమల గురించి మాట్లాడతాడు. జర అది కూడా చూపివే లేదా వీడియో? సరే, నల్లమల మీద, నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రిబిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల కిందికి వస్తుంది ఏడు ఉంటుంది అని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని, అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంత విషం. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ, విషం ఎక్కువ. ఈ తిరగార్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రి సంగతి ఇట్లుంటే తన సలహాదారుని తెలివితేటలు ఇంకెట్లున్నాయో చూడుండ్రని వీడియో వేసి మరి ఇజ్జత్ తీసి ఇంటి వెనకేసిండు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు. ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళీ చూపి. లొకేషన్ ఇట్ ఇస్ ఇన్ ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. ఇగో ఈ వీడియో విలేకరుల ముందేసి మరి చూపెట్టిండు. తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా ఇద్దరి పరువు పతారని గంగల కలిపిండు. ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉండకుంటే ఇంకెట్లుంటది? ఈయనకే తెలియదు కానీ ఇంకో తెలివనైనా చెప్తున్నాడని ఇంతో కొంత ఉన్న ఇజ్జత్ని కూడా వితలేసిండు. తర్వాత బనకచెర్ల ముచ్చట మీద భగ్గున మండిండు రేవంత్ రెడ్డి మీద. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకుపో, ఎన్నెన్న కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టమైనంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వు ఏమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఇంత కోపానికి వచ్చిన హరీష్ రావు చంద్రబాబుతోని బంధం తెంచుకొని రేవంత్ రెడ్డికి చెప్పిండు. చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతికే బతుకు నీకు ఇంకా సోయి నుంచి నెలకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడిచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకొని నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా?
తెలంగాణకు ద్రోహం చేసినందుకు సిఆర్ను హరీష్ రావును ఉరిదీయాలి అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. అసలు ద్రోహం ఎవరు చేస్తున్నారు, ఎవరిని ఉరిదీయాలనో వీడియో చూపెట్టి మరీ చెప్పిండు హరీష్ రావు. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పులేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒప్పుకోడా? ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయనేమో 1000 చాలంటాడు. ఇక ఇప్పుడు చెప్పుండ్రి ఎవలను ఉరిదీయాలను, ఇప్పుడు చెప్పుండ్రి ఎవరు తెలంగాణకు ద్రోహం చేసినట్టు అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడిండు హరీష్ రావు. నిమిషానికి రేవంత్ రెడ్డి వీడియోలు ప్లే చేసుకుంటా ఎక్కడ ఏమన్నాడు, ఎందుకు అట్లా తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకున్నాడు అనేది చెప్పుకుంటా పై సంబంధం కూడా పరువు లేకుండా కాంగ్రెస్ సర్కార్ది అట్లనే సీఎం రేవంత్ రెడ్డిది తనతోనున్న ఆఫీసర్లది కూడా పరువు ఇజ్జత్ తిప్పి కుప్ప పెట్టిండు.